నిన్న బియ్యం దొంగ బందర్ బియ్యం దొంగ ఏదేదో కారు కూతలకు వస్తూ ఉన్నారు. ఏదో మాట్లాడమన్నారు, ఏదో పిచ్చివాగుడు వాగుతూ ఆంధ్ర రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి మద్యం విధానం పైన చెత్త ఆరోపణలు చేస్తూ మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా నీతి నిజాయితీ చిత్తశుద్ధి మీకుంటే ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే చూసి తట్టుకోలేక పిచ్చివాగుడు వాగుతూ ఉన్నారు. ఇవాళ ఈ రకంగా మాట్లాడే మీరు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఇవాళ ఒక సాధారణ ఎమ్మెల్యే లాగానే మిగిలిపోయారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఉన్నారు. నిన్న మాట్లాడుతూ షాపుల దగ్గర కమిషన్లు తీసుకున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము ఎంత పారదర్శకంగా చేసామంటే గతంలో మీరు ఒక విధానంతో దోపిడీ చేయాలనే లక్ష్యంతో ఆ రోజున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని సెబ్ పేరుతో మొత్తం కూడా విచ్ఛిన్నం చేశారు. తర్వాత గవర్నమెంట్ షాపులు పెట్టుకుని రేట్లన్నీ కూడా విపరీతంగా పెంచేసి 50 రూపాయలు ఉన్నదాన్ని 250 రూపాయలకి పెంచేసి గవర్నమెంట్ షాపుల పేరుతో మీ అక్రమ మద్యాన్ని ఆ షాపుల్లో అమ్మినటువంటి విధానాన్ని ఇవాళ విచారణ జరిగి మొత్తం బయటకు వస్తూ ఉంటే ప్రజల దారి మళ్లించాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చేసినటువంటి దోపిడీ ఇవాళ కొన్ని బ్రాండ్లని డిస్టిలరీలని భయపెట్టి హస్తగతం చేసుకుని ఆ డిస్టిలరీలో తయారు చేశారు. ఇది వాస్తవం కాదా? దీని మీద మేము విచారణ చేస్తూ ఇవాళ సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దీని మీద ఒక స్పెషల్ సిట్ వేసాం. సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ వేసిన రోజున సాయంత్రం తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఫైల్స్ తగలబడిపోతాయి. దానికి సమాధానం చెప్పండి. ఇవాళ ఎందుకు మీరు ముందస్తు బెయిల్ కోసం మీరు అప్లై చేస్తున్నారో ఒకసారి చెప్పాలి. మీరు ఏ తప్పు చేయకపోతే ఇవాళ మీరు ఫైళ్ళు తగలబెట్టడం ఏంటి? ఇవాళ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయటం ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి. మీరు ఎన్ని కళ్ళబోలి మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ వేలం పాటలు అంటా ఉన్నారు. మీ సంస్కృతి అది. అక్రమ వసూలు చేసింది మీ సంస్కృతి. బ్రాందీ షాపుల్ని కొన్ని మండలాల్లో అసలు బ్రాందీ షాపులే పెట్టకుండా చేశారు. మీ అనుయాయులతో బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి పాటలు పెట్టి ఇవాళ మొత్తం కూడా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తే ఇవాళ మేము దాదాపు 3400 షాపుల్ని చాలా పారదర్శకంగా చేస్తే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 1800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం జమ అయింది. ఇది కాకుండా ఏదైతే గీత వృత్తిలో ఉన్నటువంటి గీత కులాలకు కూడా ఇవాళ 340 షాపులు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తే మీరు అవన్నీ కూడా తట్టుకోలేకపోతా ఉన్నారు. డిస్టిలరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మొత్తం కూడా గతంలో మీరు చేసిన అక్రమ మద్యాలు మీరు అమ్ముకున్నాయి కాకుండా మిగిలిన ఈ మొత్తాన్ని కూడా డిపోల్లో పక్కన పెట్టాం. టెస్టులు జరిగినాయి. అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. వాటిని విచారణ చేసి విచారణలో బయటకు వచ్చిన తర్వాత మొత్తం బయటకు వస్తాయి. ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది.